బిగ్ సినిమా నేను ప్రసన్న. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కాలరేయత్ర బీట్ వచ్చేసింది. ఫ్యాన్స్ లోనేమో అంచనాలు, ట్రోలర్స్ లోనేమో సెటైల్. ఓవైపు పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతార్ కు థియేటర్స్ దద్దరిలేందుకు రెడీ అయ్యాయి. మరోవైపు మళ్లీ పాత గబ్బర్ సింగ్ సీన్లే రీమిక్స్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అసలు కథలో కొత్తదనం ఉందా, లేక కేవలం ఇమేజ్ నే నమ్ముకున్నారా? ఈ గందరగోళానికి పూర్తిపాట అయినా సమాధానం ఇస్తుందా? హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలో తెలిసిన మాస్టర్. 10 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ తో ఎలాంటి బాక్సాఫీస్ సునామీ సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే క్రేజీ కాంబో అదే రేంజ్ లో కాలర్ ఎగరేస్తూ వస్తున్నారు. డీఎస్పీ మాస్ బీట్, పోలీస్ ఆఫీసర్ గా పవన్ మేనరిజమ్స్ చూస్తుంటే ఉగాది కానుకగా మార్చి 19న రికార్డులన్నీ గాల్లో కొట్టుకుపోవాల్సిందే. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. రన్ టైం కూడా 2 గంటల 34 నిమిషాలు షాప్ ప్యాకేజ్. అంటే సినిమా ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫుల్ మీల్స్ లా ఉండబోతుందన్నమాట. అయితే సినిమా మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సోషల్ మీడియాలో సెటిల్ కూడా అంతే ఉన్నాయి. అసలు సినిమా ఏంటి, కేవలం సాంగ్స్ తోనే నెట్టుకొస్తారా అని కొందరు, రీమేక్ మ్యూజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని మరికొందరు గట్టిగానే డిబేట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ 50 సెకండ్ల ప్రోమోలో కొత్తదనం ఏముందని ట్రోలర్స్ రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్ ఒక్కటే సరిపోతుందా, కంటెంట్లో దమ్ముందా లేదా అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి కూడా. రన్ టైం తక్కువ ఉండడం సినిమాకు ప్లస్ అవుతుందా, లేక ఏమైనా మైనస్ అవుతుందా అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఏది ఏమైనా థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫుల్ సాంగ్ తో ఈ నెగటివ్ కామెంట్స్ అన్నింటికి బ్రేక్ పడుతుందా, లేక పవర్ స్టార్ క్రేజ్ ముందు ఈ ట్రోల్స్ గాలికి కొట్టుకుపోతాయా అన్నది చూడాలి. టాలీవుడ్ లో ఇప్పుడు వెదర్ రిపోర్ట్ కన్నా షూటింగ్ రిపోర్టే హాట్ గా ఉంది. ఎస్, ఎండలు రెడ్ అలర్ట్ ఇస్తున్నా మన స్టార్ హీరోలు మాత్రం నో డేస్ ఆఫ్ అంటూ సెట్స్ లో అరాచకం సృష్టిస్తున్నారు. కొందరు స్టూడియోలో ఏసీలో చిల్ అవుతుంటే మరికొందరు అవుట్డోర్ లో వైల్డ్ మోడ్ ఆన్ చేశారు. స్టూడియోల నుంచి అవుట్డోర్ లొకేషన్స్ వరకు ఎక్కడ చూసినా షూటింగ్ సందడే కనిపిస్తోంది. మరి భాగ్యనగరంలో జరుగుతున్న సందడేంటో, మన ఫేవరెట్ స్టార్స్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో చూసేద్దామా? మైసూరు వెళ్ళొచ్చాక మూసారాంబాగ్లో మరోసారి తన 100వ సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు కింగ్ నాగ్. కెరీర్లో మైలురాయి లాంటి 100వ సినిమా మళ్ళీ అదే ఫ్యామిలీ ఫార్ములానా? 3 హీరోయిన్లు, గెస్ట్ రోల్స్ లో కొడుకులు. ఇదంతా చూస్తుంటే మనం పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారా ఏంటి? కింగ్ 100 నాట్అవుట్ అంటున్నారు కానీ ఇక్కడ రిజల్ట్ ఎక్కడ క్లీన్ బౌల్డ్ అవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డైరెక్టర్ కార్తిక్ గారు టబూని తీసుకొచ్చారు సరే, కంటెంట్ లో కూడా అదమ్ముందా? సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం అంటూ అన్నపూర్ణ స్టూడియోలో సెటిల్ అయ్యారు వెంకీ మావ. త్రివిక్రమ్ గారు ఈసారైనా సొంత కథేనా, లేక కాపీ పేస్ట్ మ్యూజిక్ ఏమైనా ఉందా? అక్టోబర్ రిలీజ్ అంటున్నారు. మరి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఈ ఫ్యామిలీ డ్రామాకు ఎలాంటి బీజీఎం ఇస్తారో చూడాలి. శ్రీనిధి శెట్టిని కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారా, లేక పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఇస్తారా? ప్రభాస్ కి నిద్ర ఉందో లేదో తెలియదు కానీ షూటింగ్స్ మాత్రం ఆగడం లేదు. అటు ఆర్ఎఫ్సీలో ఫౌజీగా యుద్ధం చేస్తున్నారు, ఇటు శంకర్పల్లిలో అమితాబ్, కమల్ హాసన్లతో కలిసి కల్కి 2 కోసం కుస్తీ పడుతున్నారు. హనురాఘవ్ పూడి గారు ప్రభాస్ ను ఇంతకు ముందెప్పుడు చూడని లుక్ లో చూపిస్తా అంటున్నారు. అదే రాధాశ్యామ్ లాంటి లుక్ తో కాకపోతే చాలు. దసరా రిలీజ్ అంటున్నారు. గ్రాండ్ గా వస్తారా, లేక వాయిదాల పర్వం మొదలవుతుందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబుతో కలిసి అజీజ్ నగర్ గల్లీలో తిరుగుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. డేట్స్ ఏమో మార్చి నుంచి ఏప్రిల్ కు షిఫ్ట్ అయ్యాయి. అక్కడ చరణ్ బిజీగా ఉంటే ఇటు ముచ్చింతల్లో నాని ది ప్యారడైజ్ అంటూ రాక్షసుడిలా మారిపోయారు. జడల్ అనే మాస్ పాత్రతో నాని గారు ఏ రేంజ్ లో ఊగిపోతారో కానీ రిలీజ్ డేట్ వాయిదాలతో ఫ్యాన్స్ మాత్రం ఓపిక కోల్పోతున్నారు. అయ్యగారే నెంబర్ 1 అని ఫిక్స్ అయ్యారో ఏమో. అఖిల్ గారు లెనిన్ కోసం గడ్డం పెంచి ఫుల్ మాస్ లుక్ లోకి మారిపోయారు. అన్నపూర్ణ 7 acres లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్ రిలీజ్ అంటున్నారు కానీ ఈ వేడిలో అయ్యగారు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. తమన్ మ్యూజిక్ హిట్ అయింది సరే, సినిమా రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందా? చూసారుగా, వేసవి కాలం సెలవుల కోసం కాదు, మన హీరోలకు చెమటలు పట్టించే షూటింగ్ కాలం అని ప్రూవ్ చేస్తుంది.
వీటిలో ఏది హిట్ అవుతుంది, ఏది పట్ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒక ప్రమాదకరమైన ట్రెండ్ కనిపిస్తోంది. నాగ చైతన్య విశ్వకర్మ కోసం 45 కోట్లు, రామ్ చరణ్ పెద్ది కోసం ఏకంగా 300 కోట్లు థియేట్రికల్ బిజినెస్. టీజర్ల మెరుపులు చూసి ఆ గ్లిమ్స్ కు మైమర్చి బయ్యర్లు చేసిన ఈ భారీ పెట్టుబడులు నిజంగా తెలివైన పనేనా? పెద్ద పెద్ద సినిమాలకే దిక్కులేని ఈ రోజుల్లో ఓవర్ హైప్ తో భారీగా కాసులు కుమ్మరించడం కరెక్టేనా? సినిమా అంటే ఒకప్పుడు కళాఖండం, ఇప్పుడు కేవలం ఒక బిజినెస్ టిక్. టాలీవుడ్లో ఇప్పుడు ఒక కొత్త జ్వరం మొదలైంది. అదే సినిమా కంటెంట్ కన్నా రిలీజ్ ముందే బయ్యర్ల దగ్గర కోట్లు కొలగొట్టి ప్రీ రిలీజ్ గ్యాంబ్లింగ్. నాగ చైతన్య విశ్వకర్మ అంటున్నాడు, రామ్ చరణ్ పెద్ది అంటున్నాడు. పేరుకు పానిటియా, హాలీవుడ్ లెవెల్ విజువల్స్, కానీ అసలు లోపల కంటెంట్ ఎంతుందో ఎవరికి తెలుసు? టీజర్ గ్లిమ్స్ పేరిట ఒక 2 నిమిషాలు ఎడిటింగ్ చూపిస్తే చాలు, బయ్యర్లు కళ్ళు మూసుకుని 45 కోట్లు 300 కోట్లు డీల్స్ ఇచ్చేస్తున్నారు. గేమ్ చేంజర్ కి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా. టీజర్ల హడావుడి చూసి బయ్యర్లు మునిగిపోయారు. ఇప్పుడు అదే రూటులో నాగ చైతన్య, రామ్ చరణ్ సినిమాలు వెళ్తున్నాయా? పెద్ది పేరుతో 300 కోట్ల వ్యాపారం అంటే ఆ సినిమా ఎంత పిక్స్ లో ఆడితే ఆ పెట్టుబడి వెనక్కి వస్తుంది? ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడం ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ఎంత కష్టమో తెలిసినా ఈ భారీ రేట్లు పెట్టే డిస్ట్రిబ్యూటర్ల తెలివితేటలేంటో అర్థం కావడం లేదు. చైతూకి తండేలు హిట్ వచ్చిందని, చరణ్ కు మార్కెట్ ఉందని రియాలిటీని మర్చిపోయి అమాంతం రేట్లు పెంచేయడం వల్ల చివరికి నష్టపోయేది సామాన్య ప్రేక్షకుడే. కంటెంట్ కంటే కాసుల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్న ఈ బిజినెస్ వార్ ఒకవేళ తేడా కొడితే టాలీవుడ్ కు భారీ రిపేర్లు తప్పవు. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ ఏమొస్తుందో తెలియదు, కానీ రిలీజ్ ముందే ఇలాంటి బిజినెస్ రికార్డుల కోతలు ఆడియన్స్ కు విసుగు తెప్పిస్తున్నాయి. ఈ బిజినెస్ గ్యాంబ్లింగ్ లో గెలిచేదెవరు, ఓడేదెవరు అన్నది కాలమే నిర్ణయించాలి. జైలర్ 2 అప్డేట్ అంటేనే ఫ్యాన్స్ కు పండుగ. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు వింటుంటే ఇది సినిమా అప్డేటా, లేక ప్రేక్షకులను మభ్యపెట్టే మరో మార్కెటింగ్ స్ట్రాటజీనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎస్, షారుఖ్ ఖాన్ ఎంట్రీ, పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ అసలు వాస్తవంలో ఎంతవరకు సాధ్యం? ఈ స్టార్డమ్ ప్రయోగం జైలర్ కు ప్లస్ అవుతుందా, లేక ఓవర్ హైప్ గా మారుతుందా? జైలర్ ఫస్ట్ పార్ట్ సక్సెస్ లో క్యామియోలు ఎంత కీ రోల్ పోషించాయో తెలిసిందే. ముఖ్యంగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే అది సెట్ చేసిన బెంచ్ మార్క్ కి ఇప్పుడు నెల్సన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ స్థాయిని అందుకోవాలని ఇప్పుడు షారుఖ్ ఖాన్ పేరును తెరపైకి తెచ్చారు మేకర్స్. ఇక్కడే మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. కేవలం భారీ క్రేజ్ ఉన్న స్టార్లను తీసుకొచ్చినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? జైలర్ విజయానికి కారణం కంటెంట్ మరియు రజనీకాంత్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు షారుఖ్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను తీసుకొచ్చి వారిద్దరి మధ్య సీన్లు ఉంటే అది జైలర్ మూవీనా, లేక స్టార్ల ప్రదర్శన అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరోవైపు ఆగస్టు 14 రిలీజ్ అని ఫిక్స్ చేసినప్పుడు ఇంత భారీ కాంబినేషన్లు బ్యాలెన్స్ చేయడం నెల్సన్ కు సాధ్యమేనా? ఎస్జే సూర్య వంటి టాలెంటెడ్ నటుడు ఉన్నప్పుడు మళ్ళీ బాలీవుడ్ స్టార్ అవసరమా? కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు కూడా. నిజంగానే షారుఖ్ వస్తున్నారా, లేక ఇది సినిమా హైప్ పెంచడానికి పనిన పక్కా ప్లానా తెలియదు, కానీ ఒకవేళ అదృష్టం కొద్దీ ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే థియేటర్స్ లో రికార్డులు బద్దలవ్వడం ఖాయం. కానీ కథలో లోపం ఉంటే మాత్రం ఈ అతి భారీతనం సినిమాను ముంచేసే ప్రమాదం కూడా ఉంది. మరి జైలర్ 2 సంచలనం సృష్టిస్తుందా, లేక ఆశలు అడియాసలు చేస్తుందా? ఆగస్టు 14న తేలిపోనుంది. ప్రపంచ సినీ ప్రియులు ప్రతి సంవత్సరం ఎదురు చూసే అతిపెద్ద సినిమా పండుగ ఆస్కార్ అవార్డ్స్. ఈ ఏడాది జరగబోతున్న 98వ అకాడమీ అవార్డ్స్ లో కూడా హాలీవుడ్ లో పలువురు టాప్ హీరోయిన్స్ బెస్ట్ యాక్ట్రెస్ రేస్ లో గట్టిగానే పోటీ పడుతున్నారు. మరి ఇప్పటికే 2 ఆస్కార్లు గెలిచిన ఎమ్మా స్టోన్ మళ్ళీ గెలుస్తుందా, లేక కొత్తగా వచ్చిన నటీమణులు ఈసారి సర్ప్రైజ్ ఇస్తారా? హాలీవుడ్ లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి
ఎమ్మా స్టోన్ ఇప్పటికే లాలా ల్యాండ్, పోర్ థింగ్స్ సినిమాలతో 2 ఆస్కార్ అవార్డులు అందుకున్న స్టార్ ఇప్పుడు బుగోనియా కోసం ఏకంగా గుండు కొట్టించుకుని మరీ చెలరేగిపోయింది. ఆల్రెడీ 2 ఆస్కార్లు ఉన్న హ్యాట్రిక్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. మొత్తానికి ఈ అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు, కానీ ఈసారి కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. ఇక రోజ్ బైన్ ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యూ సినిమాతో మొదటిసారి ఆస్కార్ నామినేషన్ అందుకుని రచ్చ చేస్తుంది. కామెడీ పాత్రలకే పరిమితం అనుకున్న రోజ్ ఈసారి ఎమోషనల్ యాక్టింగ్ తో అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఈసారి తొలి విజయం దక్కుతుందా చూడాలి. నెక్స్ట్ జెస్సీ బక్లీ హామ్నెట్ చిత్రంలో అగ్నిస్ పాత్రలో ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది. ఎన్నో రిజెక్షన్స్, కష్టాల తర్వాత ఈ లెవెల్కి వచ్చింది. ఈసారి ఆస్కార్ దక్కించుకోవడం ఈమెకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఇక ఈ రేసులో రెనర్ స్ట్రీన్సే మొదటిసారి ఎంట్రీ ఇస్తే 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత కేట్ హడ్సన్ సాంగ్ బ్లూతో మళ్లీ ఆస్కార్ వేదికపై మెరవడానికి రెడీ అయింది. అయితే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఒక ప్రశ్న మాత్రం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆస్కార్ నిజంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ కి దక్కుతుందా, లేక అకాడమీ ఓటింగ్ లో మరోసారి సర్ప్రైజ్ రిజల్ట్ వస్తుందా? మరి ఈసారి ఈ బంగారు ట్రోఫీని ఎవరెత్తుకుంటారో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబోలో షూటింగ్ మొదలై ఏడాదైనా ఇప్పటికీ ఒక్క చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడంలో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అయితే వెయిటింగ్ ఈజ్ ఓవర్ అంటూ ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కానుకగా ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అసలు 800 కోట్ల బడ్జెట్ సినిమాకు ఎందుకు ఈ ఆలస్యం? ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అసలు మ్యాటర్ ఏంటి? క్లియర్ కట్ గా చూసేద్దాం. AA22 హాలీవుడ్ రేంజ్ విజువల్స్, 800 కోట్ల భారీ బడ్జెట్. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఏడాది దాటింది. ఇప్పటి వరకు టైటిల్ కూడా అనౌన్స్ చేయకపోవడం అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తుంది. అయితే ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక కథ విషయానికి వస్తే ఇది 2 సమాంతర ప్రపంచాల నేపథ్యంలో సాగే ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా. బన్నీ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఆయన లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఇన్సైడ్ టాక్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం కోసం అట్లీ హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ను రెడీ చేస్తున్నారట. కానీ ఇక్కడే ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉందండోయ్. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న అప్డేట్స్ విషయంలో మేకర్స్ ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు? సినిమా ఆలస్యం అవడం వల్ల బడ్జెట్ మరింత పెరిగిపోతుందా, లేక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల వాయిదా పడుతుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అక్టోబర్ లేదా డిసెంబర్ రిలీజ్ అంటున్నారు, కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాకు ఇది సాధ్యమేనా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. సినిమా సక్సెస్ అయితే రికార్డులు బద్దలవ్వడం ఖాయం, కానీ అంచనాలు అందుకోపోతే 800 కోట్ల బడ్జెట్ బాధ్యత ఎవరిది? అట్లీ మీద ఉన్న భారీ అంచనాలు బన్నీ అందుకుంటాడా లేదా? ఏప్రిల్ 8న వచ్చే అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు కేవలం ఒక సినిమా కాదు, ఒక ఈవెంట్. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూసే పాన్ ఇండియా ఫెనామినన్. అలాంటి టైంలో వస్తున్న ఫౌజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే అక్టోబర్ 16. టాలీవుడ్ కు అది అన్లక్కీ డేట్ అంటారు కొందరు. ఇంతకీ ఆ డేట్ అంటే ఎందుకు అంత భయం? ప్రభాస్ మ్యాజిక్ ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా? డార్లింగ్ ప్రభాస్ అంటేనే ఇప్పుడు ఒక బ్రాండ్. చేతిలో 3, 4, 300 కోట్ల భారీ ప్రాజెక్టులున్న ఫ్యాన్స్ అందరికల్లో ఇప్పుడు ఫౌజీ మీదే. దేశభక్తి, త్యాగం, ప్రేమ ఇవన్నీ కలిపి 1940ల బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమనుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ న్యూస్. అదే ఫౌజీ రిలీజ్ డేట్. అక్టోబర్ 16న ఫౌజీని దించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దసరా హాలిడేస్, వీకెండ్స్ ఇవన్నీ కలిపితే 10 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద డార్లింగ్ సునామీ సృష్టించడం ఖాయమే. కానీ ఇక్కడ ఒక అన్లక్కీ ట్విస్ట్ ఉంది. గడిచిన 25 ఏళ్లలో అక్టోబర్ 16న రిలీజ్ అయిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ బ్రూస్లీ మొదలుకొని మిత్రమండలి వరకు అక్టోబర్ 16 అంటేనే టాలీవుడ్ కు ఒక బ్యాడ్ సెంటిమెంట్. ఇప్పుడు అదే డేట్ ను ప్రభాస్ నమ్ముతున్నాడా, లేక తనకున్న స్టార్ పవర్ తో ఆ సెంటిమెంట్ ను చెరిపేయాలని చూస్తున్నాడా? ఏదేమైనా మిర్చి లాంటి సినిమాతో ఆన్ సీజన్ లో కూడా రికార్డులు తిరగరాసిన ప్రభాస్ ఈ అన్లక్కీ డేట్ ను తన లక్కీ డేట్ గా మార్చుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకం. కానీ సెంటిమెంట్లు నమ్మే వర్గాలకు మాత్రం ఈ డేట్ ఒక $1 మిలియన్ క్వశ్చన్.
మరి ప్రభాస్ మ్యాజిక్ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తుందా లేక డేట్ దెబ్బ గట్టిగానే కొడుతుందా వేచి చూడాల్సిందే. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.